బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో ఉంటున్న నలుగురు పాక్ పౌరులకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. షార్ట్ టర్మ్ వీసాలతో ఉన్న నలుగురికి పోలీసులు నోటీసులు పంపారు. రేపటిలోగా హైదరాబాద్ విడిచి వెళ్లాలని పాక్ పౌరులకు హెచ్చరికలు జారీ చేశారు. ఇక లాంగ్ టర్మ్ వీసాలు కలిగిన పాకిస్తానీలకు కేంద్రం మినహాయింపు ఇచ్చింది. కేంద్ర హోంశాఖ ఆదేశాలతో పలు రాష్ట్రాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ లో 213 మంది పాకిస్తానీలు ఉన్నట్లు గుర్తించారు. వివిధ రాష్ట్రాల్లో ఉంటున్న పాకిస్తానీయులను పోలీసులు గుర్తిస్తున్నారు. దీని మీద మరింత సమాచారం మా ప్రతినిధి రత్నకుమార్ లైవ్ లో అందిస్తారు. మొత్తానికి లాంగ్ టర్మ్ అండ్ షార్ట్ టర్మ్ తీసుకున్న పాకిస్తానీలను వెళ్లగొట్టడానికి మన తెలంగాణ రాష్ట్రాలు అన్ని సిద్ధం చేసుకుంది. మరి దీనిపైన మరిన్ని అప్డేట్స్ ఏంటి రత్న? ఉగ్రదాడి అనంతరం జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి దాడి తర్వాత భారత్ కఠిన నిర్ణయాలు తీసుకుంటుంది పాకిస్తాన్ మీద. ముఖ్యంగా ఇప్పటికే అనేక కీ డెసిషన్ను తీసుకుంది. సింధు జలాలను నిలుపుదల చేయటం, అలాగే ఇక్కడున్నటువంటి పాకిస్తానీయులు, భారత్లో ఉన్నటువంటి పాకిస్తానీయులు ఎవరెవరైతే ఉన్నారో వివిధ రకాల వీసాల మీద ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇమీడియట్ గా తమ స్వదేశానికి వెళ్లిపోవాలి, భారత్ను విడిచినటువంటి విషయాలకు సంబంధించి కూడా కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటూ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నుంచి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆదేశాలు వెళ్లాయి. సో అందులో భాగంగానే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం అప్రమత్తమైంది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నుంచి ఆదేశాల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడెక్కడైతే పాకిస్తానీలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక నోట్ను రిలీజ్ చేస్తూ ఇమ్మీడియట్ గా హైదరాబాద్ టు తెలంగాణను వదిలి వెళ్లాలన్నటువంటి ఆదేశాలను కూడా జారీ చేయడం జరిగింది. ఇందులో షార్ట్ టర్మ్ వీసాలు, మెడికల్ వీసాలు, అలాగే లాంగ్ టర్మ్ వీసాలు, ఆయా వీసాలను బట్టి కూడా వాళ్ళ యొక్క ఇక్కడ నుంచి పంపించేటువంటి తేదీలకు సంబంధించి ఏ తేదీలలోగా వెళ్లిపోవాలనేటువంటి విషయాలకు సంబంధించి కూడా తేదీలను ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా 27, 29 షార్ట్ టర్మ్ వీసాలు ఉన్న వాళ్ళు 27వ తేదీ వరకు దేశాన్ని విడిచి వెళ్లిపోవాలి అనేటువంటి విషయాలను తెలియజేశారు. మెడికల్ వీసా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో పాకిస్తానీయులు ఇక్కడ హైదరాబాద్, తెలంగాణ రాష్ట్ర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మెడికల్ వీసా మీద ఉంటే వాళ్ళందరూ 29వ తేదీ వరకు వెళ్లిపోవాలి అనేటువంటి విషయాలను తెలియజేశారు. ఇక లాంగ్ టర్మ్ వీసాలకు సంబంధించి వీళ్లకు కొంత మినహాయింపు అయితే ఇవ్వడం జరిగింది. ఇక అందులో భాగంగానే ఇప్పుడు షార్ట్ టర్మ్ వీసాలను కలిగి ఉన్నటువంటి వ్యక్తులను నలుగురును గుర్తించారు. ఈ నలుగురు తక్షణమే రేపటి వరకు దేశాన్ని విడిచి వెళ్లిపోవాలి అటువంటి ఆ విషయాన్ని కూడా తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా ఈ నలుగురు రాచకొండ, సైబరాబాద్, హైదరాబాద్ 3 ప్రాంతాలలో కలుపుకొని ఇప్పటి వరకు దాదాపు 213 మంది పాకిస్తానీయులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నట్లు గుర్తించినటువంటి నేపథ్యంలోనే ఇప్పటికి ఒక నలుగురిని గుర్తించారు షార్ట్ టర్మ్ వీసాలను కలిగి ఉన్నవాళ్ళు. ఈ షార్ట్ టర్మ్ వీసాలను కలిగి ఉన్నటువంటి నలుగురు పాకిస్తానీయులు ఇమ్మీడియట్ గా రేపు దేశాన్ని వదిలి వెళ్లిపోవాలన్నటువంటి సూచనలు చేయడం జరిగింది. కఠిన ఆదేశాలు జారీ చేస్తూ ఒకవేళ ఇక్కడే ఉంటే మాత్రం కఠిన చర్యలు ఉంటాయన్నటువంటి విషయాలను కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఇక మరోవైపు లాంగ్ టర్మ్ వీసాలను కలిగి ఉన్నటువంటి వ్యక్తులకు కొంత మినహాయింపు ఉన్న నేపథ్యంలోనే మరి 29వ తేదీ వరకు మెడికల్ వీసాల మీద ఉన్నటువంటి వ్యక్తులను మరొక 2 రోజుల గడువు అనేది ఎక్స్టెన్షన్ ఉంది. కాబట్టి మెడికల్ వీసాలను కలిగినటువంటి వ్యక్తులు ఎంతమంది ఉన్నారనేది కూడా ప్రస్తుతం అధికారులు అన్వేషిస్తూ ఉన్నారు. మొత్తం పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. వాళ్ళందరినీ అలర్ట్ చేస్తూ ఎక్కడెక్కడైతే పాకిస్తానీలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా జల్లెడ పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఇదిలా ఉంటే ఇటు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఒక అర్జెంట్ సెక్యూరిటీ అడ్వైజర్ అనేది వచ్చింది. ఈ అర్జెంట్ సెక్యూరిటీ అడ్వైజరీలో భాగంగా ఏపీ, తెలంగాణలో చాలా అంటే ఎక్కువ గ్యాదరింగ్స్ అనేవి ఏర్పడేటువంటి హాట్ స్పాట్స్ ను గుర్తించారు. అలర్ట్స్ జోన్లను కూడా గుర్తించడం జరిగింది. ఆ అలర్ట్స్ జోన్లలో ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేస్తూ ఉన్నారు. ప్రజలందరూ ఇటీవల జరిగినటువంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ఉగ్రదాడులకు సంబంధించి అప్రమత్తంగా ఉండాల్సినటువంటి నేపథ్యంలో ప్రజలందరూ కొన్ని సూచనలు చేయడం జరిగింది. కొన్ని ప్రాంతాలను ఎంపిక చేసి ఈ ప్రాంతాలలో ముఖ్యంగా ఏదైతే ఉగ్రవాద కార్యకలాపాలు కొనసాగుతూ ఉంటాయో ఈ ఉగ్రవాద కార్యకలాపాలను తిప్పికొట్టేటువంటి ఆక్టోపస్ బలగాలను ఇమ్మీడియట్ గా మోహరించేందుకు కూడా ప్రణాళికలు సిద్ధం చేయడం జరిగింది. ఇప్పటికే నిర్దేశించబడినటువంటి అలర్ట్స్ జోన్లు ఏవైతే ఉంటాయో ఆ అలర్ట్స్ జోన్లలో ఇమ్మీడియట్ గా ఆక్టోపస్ బలగాలను మోహరించి కొంత అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉందంటూ కూడా తెలియజేస్తూ ఉంది కేంద్ర హోంమంత్రిత్వ శాఖ. ఇక ఇందులో భాగంగా అలర్ట్స్ జోన్లు మనం ఒకసారి గమనించినట్లయితే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్, అలాగే తిరుమల, అలిపిరి రైల్వే స్టేషన్, విశాఖపట్నం రైల్వే స్టేషన్, రామకృష్ణ బీచ్ విశాఖపట్నం రైల్వే స్టేషన్ విజయవాడ, కూకట్పల్లి, నాంపల్లి, మహాత్మా గాంధీ బస్ స్టేషన్ హైదరాబాద్, ట్యాంక్ బండ్, జగదంబ జంక్షన్ విశాఖపట్నం, పండిట్ నెహ్రూ బస్ స్టేషన్, ఎంజీ రోడ్ విజయవాడ. సో ఈ ప్రాంతాల మొత్తాన్ని అలర్ట్స్ జోన్ల కింద గుర్తించడం జరిగింది. ఈ అలర్ట్స్ జోన్లను గుర్తించి ఇక్కడకు చిన్న చిన్న పనుల మీద అంటే పెద్దగా అవసరం లేకుండా మాత్రం ఇమ్మీడియట్ గా అవసరం
తప్ప లేనిపోని gatherings అనేవి ఈ ప్రాంతాలలో వద్దు. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే పాకిస్తాన్ మీద కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు. ఉగ్రవాదులకు ఇప్పటికే వార్నింగ్లు ఇవ్వడం జరిగింది. కొంతమంది ఉగ్రవాద సంస్థలు తామే జమ్మూ కాశ్మీర్ అటాక్ కు పాల్పడ్డామంటూ కూడా బహిరంగంగా తెలియజేసినటువంటి నేపథ్యంలోనే మరి భారత ప్రభుత్వం వాటికి కౌంటర్ ని ప్లాన్ చేసినటువంటి సందర్భంలో ఒకవైపున ఇప్పటికే పాకిస్తాన్ యొక్క ప్రమేయం ఉందని కూడా తెలియజేసినటువంటి నేపథ్యంలోనే కొన్ని రెస్ట్రిక్షన్స్ ను విధించినటువంటి నేపథ్యంలో వీటన్నిటిని కూడా గుర్తుపెట్టుకొని కొంత అటాక్స్ జరిగినటువంటి అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు చెప్పినటువంటి ఈ అలర్ట్స్ జోన్ లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి మాక్సిమం వీటిని అవాయిడ్ చేస్తూ ఉండాలి. ఈ ప్రాంతాలన్నింటిని కూడా అవాయిడ్ చేసి అత్యవసరం అయితే తప్ప అక్కడికి వెళ్లాల్సి ఉంటుందన్నటువంటి విషయాలను కూడా తెలియజేయడం జరిగింది. ఇక మరోవైపు ఆ ప్రాంతాలకు వెళ్తే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఏపీ తెలంగాణలోని అలర్ట్స్ జోన్లలో ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజలు ఒకవేళ ఆ ప్రాంతంలో ఎవరైనా అనుమానిత వ్యక్తులు కనిపించినా లేకపోతే అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపించినా ఏమైనా వస్తువులు ఎవరు పట్టుకోకుండా కొన్ని గంటల పాటు ఒక చోట పెట్టి రకరకాల అంటే సస్పీషియస్ గా కనిపిస్తున్నటువంటి విషయాలన్నిటి మీద కూడా కొంత దృష్టి సారించి ఇమ్మీడియట్ గా స్థానికంగా ఉన్నటువంటి పోలీసులకు అధికారులకు సమాచారం ఇవ్వాలనేటువంటి విషయాలను కూడా తెలియజేయడం జరిగింది. మొత్తానికి జమ్మూ కాశ్మీర్ అటాక్ తర్వాత భారత యంత్రాంగం అప్రమత్తమైంది. మొత్తం దేశం మొత్తాన్ని కూడా చాలా అలర్ట్ చేసినటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు ఏపీ తెలంగాణ కూడా రెడీ అయిపోయాయి. ఇక ఇప్పటికే 4 పాకిస్తానీలను తెలంగాణ రాష్ట్రంలో గుర్తించడం జరిగింది. ముఖ్యంగా హైదరాబాద్ లో 3 కమిషనరేట్ల పరిధిలో ఉన్నారు కాబట్టి మిగతా వారి యొక్క డీటెయిల్స్ కూడా తెలుసుకుని వాళ్ళని పంపించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఏపీ తెలంగాణలోని అలర్ట్స్ జోన్లను గుర్తించి వారికి కూడా పలు సూచనలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రైట్ రత్నకుమార్, థ్యాంక్ యూ.